రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరుగుతూ ఉందని మండిపడ్డారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరం తమ పార్టీ పోరాటం చేస్తోంది అన్నారు. రాజధాని అమరావతికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు అని, టీడీపీ చేస్తున్న భూదందాకు మాత్రమే వ్యతిరేకమన్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. టెండర్లు పాల్గొన్న కంపెనీ 4 ఒకదానికి వీళ్ళలో ఉన్నవాడే ఒకటి L1 వేస్తాడు, మళ్ళీ L2 వేస్తాడు, L3 వేస్తాడు, ఇంకో దానికి వచ్చాకల్లా ఇంకోటి L1, ఇంకో L2, L3. ఇదే 4 కంపెనీలకు. మీరు చూడండి ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా అన్యాయం జరుగుతుందో. ఆ ప్రాంతంలో ఉన్న టెండర్లలో గవర్నమెంట్ ఇచ్చినది ఎవడైనా కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే టెంపరరీ సచివాలయాలు కడతారు, టెంపరరీ అసెంబ్లీలు కడతారు. మొత్తం దోపిడీకి ఎంత ఎస్ఎఫ్టీ బయట మార్కెట్లో కూడా, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భూమితో పాటు, భూమి ఎకరా 100 crores కొన్న భూమిలో కూడా అన్ని ఫెసిలిటీస్తో ఎస్ఎఫ్టీ 10,000 11,000 ఉంటే, భూమి ప్రభుత్వాన్ని ఇక్కడ 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టినారు. అదే ప్రాంతంలో రింగ్ రోడ్డు పోతూ ఉంటే కిలోమీటర్కి 22 కోట్లు, 25 కోట్లతో ఉంటే వీళ్ళు 175 కోట్ల రూపాయలతో కిలోమీటర్కి రోడ్డు వేస్తారు. కేవలం అది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అందరికీ మోసం చేసి మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎవరిని మోసం చేయడం? మేము ఇంతకుముందు తీర్మానం చేయలేదా? అప్పుడు అన్ని ఉత్తుత తీర్మానాలు చేశారా?